హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి హిరణ్. ఈరోజు వీడియోలో అయితే కిడ్స్ బ్లౌజ్ నెక్ డిజైన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చేసి నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి 2 లంగా జాకెట్లు కుట్టమని ఇచ్చారనమాట. సో అందులో చిన్న పాప నెక్ వచ్చేసి నేను ఇలా డిజైన్ చేస్తున్నాను. అండ్ అంత హెవీ ఏమీ కాదు, అంటే చూడడానికి హెవీగా ఉంటుంది. ప్లస్ అంటే జర్దోసి అలాంటి వర్క్స్ ఏమీ కాదనమాట. సింపుల్గా అయిపోయేలాగా గ్రాండ్గా కనిపించేలాగా చేయమని చెప్పారు. సో ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ ఒక 2 లైన్స్ జరీ చైన్ స్టిచ్ అనేది వేసుకున్నాను. దాని తర్వాత ఒక లైన్ షుగర్ బీడ్ లైన్ వేసుకొని దాని తర్వాత నేను ఇక్కడ స్టోన్ లేస్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. ఇదంతా స్టిక్ అయిపోయిన తర్వాత మిడిల్లో ఒక బేస్ కోసం అయితే నేను ఇక్కడ మళ్ళీ షుగర్ బీడ్స్ లైన్ అయితే వేసుకున్నాను. అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, లోడ్ స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. బీడ్స్ లోడ్ స్టిచ్. ఈ లోడ్ స్టిచ్ కొంచెం కష్టమే, జర్దోసి అయితే ఇంకా కష్టంగా ఉంటుంది. బీడ్స్ కొంచెం పర్వాలేదు. అండ్ ఇదే విధంగా కంటిన్యూగా నెక్ చివరి వరకు కూడా మనము ఇదే విధంగా బీడ్స్ లోడ్ స్టిచ్ అనేది చేసేసుకోవాలి. యాక్చువల్లీ దీనికి వచ్చేసి శారీలో ఎలాంటి కలర్ లేదనమాట, గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లోనే చేస్తున్నాను, వేరే ఎలాంటి కలర్స్ అయితే యూజ్ చేయట్లేదు. మనం కాంట్రాస్ట్ యూజ్ చేసుకున్న ఈ బ్లౌజ్ వేరే దాని మీద కూడా వేసుకోవచ్చు, బట్ దీని మీదకి సెల్ఫ్గా అయితే మళ్ళీ సపరేట్ అయిపోతుంది అనేసి ఇంకా కాంట్రాస్ట్ కలర్స్ ఏం యూజ్ చేయలేదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్కి ఒక నెక్ లైన్ ఒకటి, 1 ఇంచ్కి ఒక నెక్ లైన్ అనేది ఈ విధంగా వేసుకున్నాను అనమాట. ఇక్కడ చిన్న మిర్రర్స్ తీసుకున్నాను, అంటే కరెక్ట్గా నాకు నెక్ షోల్డర్కి సరిపడా ఎంత వస్తుందో సేమ్ అంత తీసుకున్నాను అనమాట. అంతకంటే పెద్ద సైజ్ అయితే మరి చిన్నపిల్లలకి ఆడ్గా ఉంటుంది కదా. సో సేమ్ ఇదే వేలో మొత్తం నెక్ చుట్టూరు స్టిక్ చేసేసుకొని దాని తర్వాత ఒకదానికొకటి మిడిల్లో కూడా ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా గమ్ అయితే ఎక్కువ పెట్టొద్దు, కొంచెం పెడితే ఇది తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ప్లేట్ లాగా ఉంటుంది కదా మిర్రర్. సో అది రియల్ మిర్రర్స్ అయితే యూజ్ చేయట్లేదు, నేను నార్మల్గా ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే యూజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మిర్రర్స్ చుట్టూ వచ్చేసి షుగర్ బీడ్స్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే థ్రెడ్ అవుటింగ్ కూడా ఇవ్వచ్చు, బట్ నేనైతే ఇక్కడ ఇస్తే గోల్డ్ కలర్ థ్రెడ్తోనే ఇవ్వాలి, లేదా సిల్వర్ కలర్తో ఇవ్వాలి. గోల్డ్ కలర్ అంటే మరీ ఆడ్గా కనిపిస్తుంది, సిల్వర్ అన్నా కూడా ఆల్రెడీ కింద ఉన్న ప్లేట్ సిల్వర్ కలర్లో ఉంది కాబట్టి మనకి కొంచెం అంత లుక్ అనేది ఎలివేట్ అవ్వదు. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం వేసే సిల్వర్ కలర్ మిర్రర్ మీద ఎలివేట్ అవుతుంది, బట్ ఇక్కడ ఉన్న దాంట్లో సిల్వర్ కలర్ వేస్తే ఏంటంటే మొత్తం అంతా వైటిష్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఇంకెక్కువ ఎక్స్టెన్షన్ ఏం లేదు ఈ వర్క్కి. సో అందుకోసం అనేసి దీనికి వేసే గోల్డ్ నేను మిడిల్లో పానీ వర్క్ లాగా చేశాను, అది కూడా చూపిస్తాను. సో సేమ్ ఇదే వేలో మొత్తం అంతా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ మన ఛానల్లో అయితే చాలామంది బిగినర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ అర్థం అవ్వాలనేసి నేను వీడియోస్ అయితే ఇంత లెంత్ పోస్ట్ చేస్తున్నాను. వీడియో లెంతీగా పోస్ట్ చేసినప్పుడేమో చాలామంది అక్క లెంత్ ఎక్కువైపోతుంది, అంతసేపు వద్దు అంటారు. నేను ఎప్పుడైతే లెంత్ తగ్గించి వీడియో పెడుతున్నానో అప్పుడైతే కనుక అక్క వీడియో చాలా లెంత్ తక్కువ ఉంది, కొంచెం క్లారిటీగా కొంచెం లెంత్ ఎక్కువ పెట్టండి అనేసి అంటున్నారనమాట. సో అందుకోసమే ఇది కొంచెం లెంత్ ఎక్కువే పెట్టాను. ఈ మిర్రర్స్ చుట్టూరు బీడ్స్ కుట్టేసిన తర్వాత నేను ఇక్కడ గోల్డ్ కలర్ అనేది థ్రెడ్ వేసుకుంటున్నాను. అంటే పైన ఉన్న మిర్రర్స్ అనేది ఎలివేట్ అవ్వడం కోసం ఇక్కడ పానీ వర్క్ అయితే చేస్తున్నాను అనమాట. జిగ్ జాగ్ వర్క్ అంటాం కదా అదే. మీరు కావాలంటే సిల్వర్ కలర్ కూడా వేసుకోవచ్చు, సిల్వర్లో మిర్రర్స్ అనేవి కొంచెం ఎలివేట్ అవుతాయి అన్నమాట. అదే గోల్డ్ కలర్ కానీ లేకపోతే ఇంక వేరే ఏదైనా కాంట్రాస్ట్ కలర్లో కానీ మిర్రర్స్ అయితే బాగా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం అంతా స్టిచ్ చేసేసాను. కంప్లీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 5mm క్లిప్ స్టోన్స్, అలాగే 2mm క్లిప్ స్టోన్స్, 3mm క్లిప్ స్టోన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే స్క్వేర్ మిర్రర్స్ అలాగే రౌండ్వి యూజ్ చేస్తున్నాను అనమాట. కొంచెం పెద్ద సైజు, దానికంటే ఒక్క పాయింట్ చిన్న సైజు అనేది యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీ దగ్గర ఏవి ఉంటే అవే యూజ్ చేసుకోవచ్చు, బట్ పెద్దవి చిన్నవి మిక్స్ చేసి వేసుకుంటే మనకి ప్యాటర్న్ అనేది బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి నేను చిన్న సైజు క్లిప్ స్టోన్స్ అనేది వేసాను అనమాట ఇంకొకటి. అండ్ మొత్తము చిన్న స్టోన్స్ అలాగే పెద్ద స్టోన్స్ 2 కలిపేసి ఇక్కడ నేను బాడీ అంతా కూడా వేసేసుకుని దాని చుట్టూరు ఇక్కడ పానీ వర్క్లో వేసాను కదా గోల్డ్ కలర్ థ్రెడ్. సో అదే గోల్డ్ కలర్ థ్రెడ్తో అవుట్లైన్ అనేది ఇచ్చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ బీడ్స్ వేసుకోవచ్చు, లేదా స్టోన్ లేస్ అయినా వేసుకోవచ్చు, లేదా జరీ థ్రెడ్తో మీరు అవుట్లైన్ అయినా ఇచ్చుకోవచ్చు. బట్ ఈ గోల్డ్ అనేది ఏంటంటే మనకి కింద లంగాలో ఎక్కువ ఎలివేట్ అవుతుంది కాబట్టి
సో నేను అందుకనేసి నేను ఇక్కడ గోల్డ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మీకు ఎవరికైనా ఇవి ఆర్డర్ చేసుకోవాలంటే కనుక నేను వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. దాంతో మీరైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే జస్ట్ ఓన్లీ వర్క్ కాస్ట్ మాత్రమే చెప్తాను. ఫ్యాబ్రిక్ మీరు పంపించినా ఓకే, నన్ను తీసుకోమన్నా ఎక్స్ట్రాగా దానికి ఛార్జ్ అయితే అవుతుంది. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి.